హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఇవాల్టి హైరింగ్స్ వచ్చేసి క్లియర్, జీబ్రా, టెక్ మహేంద్ర, స్కాలర్, ప్లూటో వింగ్స్ నుంచి హైరింగ్స్ ఉన్నాయి. చాలామంది నాకు మెసేజెస్ అనేవి చాలా వరకు ఎక్స్‌పైర్ అయిపోయి ఉన్నాయి అండ్ ఔట్‌డేటెడ్ లింక్స్ ఉన్నాయని. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని అప్‌డేటెడ్ లింక్స్ తీసుకున్నప్పుడే మీకు లేటెస్ట్ హైరింగ్స్ అనేవి మీకు దొరుకుతాయి. అప్పటి వరకు మీరు లేటెస్ట్ హైరీస్ నా నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే మీకు తెలుసు స్టార్టప్ కంపెనీస్‌కి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అర్జెంట్ హైరింగ్ గూడా ఉంటుంది. ఆ అర్జెంట్ రిక్వైర్మెంట్‌ని గ్రాబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే హైర్ అవుతారు. అందుకోసమే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ ఉంటే నేను అప్‌డేటెడ్ లింక్స్ ఇస్తాను. మీరు అప్‌డేటెడ్‌గా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఎంఎన్‌సీస్ లాగా స్టార్టప్స్‌ని మనం కన్సిడర్ చేయలేం. ఎంఎన్‌సీస్ త్రూ ఔట్ ఇయర్ హైరింగ్ చేస్తాయి. స్టార్టప్స్ ఏంటంటే వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే హైర్ చేసుకుంటాయి. ఆ ఎంప్లాయ్‌ని కంటిన్యూ చేసుకుంటుంది. మళ్ళీ వాళ్ళకి డిఫరెంట్ ప్రాజెక్ట్ వచ్చి, డిఫరెంట్ రిక్వైర్మెంట్ వచ్చే వరకు వేరే క్యాండిడేట్‌ని హైర్ చేసుకోరు. ఎంఎన్‌సీస్ అలా కాదు. ఎంఎన్‌సీస్ మల్టిపుల్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకొని హోల్డ్‌లో పెట్టుకుంటుంది. చాలామందికి ఆఫర్స్ రిలీజ్ చేయకుండా హోల్డ్‌లో పెట్టుకుంటుంది. వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసి వాళ్ళని గ్రాబ్ చేసుకుంటుంది. స్టార్టప్ హైరింగ్, ఎంఎన్‌సీ హైరింగ్ చాలా డిఫరెంట్ కాబట్టే నన్ను ఫాలో చేసుకొని ఉండండి. అప్‌డేటెడ్ లింక్స్, అప్‌డేటెడ్ హైరింగ్స్‌ని నీకు ప్రొవైడ్ చేస్తానని చాలా ముందు నుంచి చెప్తున్నాను. మీరు నన్ను ఫాలో అయినప్పుడే మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి మీరు గ్రాబ్ చేసుకోగలుగుతారు. మేక్ ష్యూర్ టు ఫాలో. అండ్ ఇవాల్టి హైరింగ్స్‌లో ఫస్ట్ హైరింగ్ వచ్చేసి క్లియర్ నుంచి. అండ్ క్లియర్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు 26, 27 పాస్ ఔట్స్‌ని హైర్ చేసుకుంటుంది. లైక్ ఇంటర్న్‌షిప్ ఇచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే అదే కంపెనీలో ఫుల్ టైమ్ ఆపర్చునిటీని ఇస్తుంది. అండ్ మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి రియాక్ట్ చేసి జావా, పైథాన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్న్‌షిప్ అనంగానే మీరు ఫుల్ స్టాక్ అనంగానే మీరు భయపడిపోయి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకునేది మీరు చాలా ఉంటుంది కాబట్టి మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ప్రోగ్రామింగ్ అండర్‌స్టాండింగ్ వచ్చేసి మీ గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉంది అనేది చూసుకుంటారు అంతే. మీరు టెన్షన్ పడిపోయి అప్లై చేయకుండా ఉండకండి. మీకొచ్చిన బేసిక్ నాలెడ్జ్‌తోనే కంపల్సరీగా అప్లై చేయండి. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్‌గా ఇంటర్న్‌షిప్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి జీబ్రా నుంచి. జీబ్రా వాళ్ళు ఓన్లీ 2026 పాస్ ఔట్స్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేద్దామని. అండ్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే 26 పాస్ ఔట్ అయ్యి ఉండాలి. అండ్ బీఈ గాని, బీటెక్ గాని కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అండ్ మైక్రోసాఫ్ట్ సూట్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది కంప్లీట్‌గా వచ్చి ఉండాలి. లైక్ ఎక్సెల్, పీపీటీ ప్రెజెంటేషన్స్ అండ్ వర్డ్ డాక్యుమెంట్‌లో ఉన్న షార్ట్‌కట్ కీస్ అండ్ టూల్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అండ్ ఆప్టిట్యూడ్ అండ్ జీడీ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. దెన్ దే విల్ కండక్ట్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎందుకంటే 2025 పాస్ ఔట్స్ వాళ్ళకి కూడా సేమ్ హైరింగ్ వచ్చింది. అండ్ చాలా బల్క్‌లో హైర్ చేసుకుంది కాబట్టి ఈసారి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మేక్ ష్యూర్ టు ఫాలో త్రూ ద లింక్. ఆ లింక్ త్రూ అప్లై చేయండి అండ్ నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే లేటెస్ట్ హైరింగ్స్ స్టార్టప్స్ అనేవి చాలా తక్కువగా హైర్ చేసుకుంటాయి కాబట్టి మేక్ ష్యూర్ టు ఫాలో. అండ్ ద లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ త్రూ మీరు అప్లై చేయండి. ఎందుకంటే ప్రీవియస్‌లీ చాలా బల్క్‌లో హైర్ చేసింది. ఈసారి కూడా చాలా బల్క్‌లో హైర్ చేస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏఐ అనేది చాలా చేంజ్ చేసింది మార్కెట్‌ని. సో దట్ వీళ్ళు ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి స్కేలార్ ఆర్గనైజేషన్ నుంచి. స్కేలార్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంది. 25, 26, 27 ఎవరైనా అప్లై చేయొచ్చు. 25 నుంచి ఏ బ్యాచ్ అయినా అప్లై చేయొచ్చు. 24 వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ ఉండరు. ఎందుకంటే అప్లై చేసినా కూడా వేస్ట్ ఆఫ్ టైమ్ అని నా ఫీలింగ్. 25, 26, 27 వాళ్ళు అప్లై చేయొచ్చు. సో దట్ ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే స్కేలార్ అనేవి చిన్న ఆర్గనైజేషన్ కాదు. ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్. అండ్ దీంట్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్ ఏఐ డ్రివెన్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఇంటర్న్‌షిప్ వస్తే ఆ 6 మంత్స్‌లో మీరు చాలా నేర్చుకుంటారు. ఆ స్కిల్‌ని యూజ్ చేసి మీరు వేరే దగ్గరికైనా స్విచ్ చేయొచ్చు. సో దట్ ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. 2026 పాస్ ఔట్ వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. అప్లై చేసి పెట్టేయండి. మీ ప్రొఫైల్ నచ్చితే ఆటోమేటిక్‌గా వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళే షెడ్యూల్ చేస్తారు. సో దట్ మేక్ ష్యూర్ టు అప్లై. అండ్ ద లొకేషన్ వచ్చేసి బెంగుళూరు లొకేషన్. బెంగుళూరు అనగానే భయపడకండి. బెంగుళూరులో కూడా చాలా మంచి కంపెనీస్ ఉంటాయి. అది హైదరాబాద్ కంటే చాలా పెద్ద టెక్ డ్రివెన్ సిటీ కాబట్టి. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి. టెక్ మహేంద్ర ఎప్పుడైనా మనల్ని బల్క్‌లో హైరింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా అంతే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి అండ్ టెక్నికల్ సపోర్ట్ రోల్‌కి ఈ 2 సేమే అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎంఎన్‌సీస్‌లో ఈ రెండిటికి వాల్యూ అనేది సేమే. కంపారిటివ్‌లీ స్టార్టప్స్‌లో ఈ రెండిటికి వాల్యూ చాలా డిఫరెంట్ ఉంటుంది.
బట్ ఎంఎన్‌సీస్‌లో మాత్రం ఈ రెండిటి వాల్యూ సేమే. ద రోల్ వాల్యూ విల్ బి సేమ్. బట్ డెసిగ్నేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ డెసిగ్నేషన్స్ నేమ్ పెట్టి తీసుకుంటారు కానీ, ఒకటే వర్క్ ఉంటుంది ఇద్దరికీ. సో దట్ టెక్నికల్ సపోర్ట్ అనంగానే మీరు భయపడకుండా అప్లై చేయండి. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే మీకు తెలిసిందే అది మంచి రోల్. అండ్ ఈ 2 రోల్‌ని మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది. 0-6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే చాలా బెటర్. 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తే వాళ్ళని హైరింగ్ ప్రాసెస్‌లో క్వెషన్స్ కూడా ఆ 6 మంత్స్‌లో మీరు ఏం చేశారు, ఇంటర్న్‌షిప్ చేసిన దాని బేస్ మీద క్వెషన్స్ ఉంటాయి కాబట్టి, మీరు ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, 0 ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారో మీరు చెప్పలేరు. సో, మీరు అట్‌లీస్ట్ 2-3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే, ఈ 2-3 మంత్స్‌లో మీరేం చేశారు అన్న దానిపైన క్వెషన్స్ ఉంటాయి కాబట్టి, మీరు ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఎవ్రీ ఇయర్ టెక్ మహేంద్ర మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తుంది కాబట్టి, ఇవాళ కూడా టెక్నికల్ సపోర్ట్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హైరింగ్‌ని తీసుకొచ్చింది. ఈ 2 ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ హైరింగ్స్ అనేవి బల్క్‌లో ఉంటాయి. అండ్ థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటే లైక్ ద సింగిల్ టైమ్ కాబట్టి, వాళ్ళకి ఇప్పుడు అప్‌కమింగ్ 2 మంత్స్‌లో చాలా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ అనేది కూలింగ్ పీరియడ్ కాబట్టి, జనవరి నుంచి చాలా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 మంత్స్ బాగా హైరింగ్స్ ఉంటాయి. ఆ హైరింగ్స్‌ని బేస్ చేసుకొని జనవరిలో ఏ ప్రాజెక్ట్స్‌లో మీరు ఫిట్ అనేది డిసైడ్ చేస్తారు. సో దట్ మీరు ఇప్పుడొచ్చే హైరింగ్స్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఛానెల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో హ్యూజ్ బల్క్ హైరింగ్ ఉంటుంది కాబట్టి, ఈ ఛానెల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తాను. మేక్ ష్యూర్ టు అప్లై. ఎందుకంటే ఇయర్ ఎండ్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది అన్ని కంపెనీస్‌కి. సో, ఫ్రెష్‌గా జనవరి నుంచి హైరింగ్స్ ఉంటాయి కాబట్టి, జనవరి నుంచి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి, వాళ్ళు నవంబర్, డిసెంబర్‌లోనే క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకొని పెట్టుకుంటారు. జనవరి నుంచి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి, మీరు నవంబర్, డిసెంబర్‌లో కరెక్ట్‌గా అప్లై చేసి ఒక ఆఫర్ లెటర్ చేతిలో ఉందంటే, జనవరి నుంచి మీకు ప్రాజెక్ట్ అలాట్ అయిపోతుంది. మీరు వర్క్ కంటిన్యూ చేయొచ్చు. సో దట్ నవంబర్, డిసెంబర్ అనేది మోస్ట్ క్రూషియల్ టైమ్ అని నేను చెప్తాను. అందరూ జూన్, జూలై అని చెప్తారు కానీ, నన్నడిగితే జాబ్ కొట్టాలంటే ద బెస్ట్ టైమింగ్ నవంబర్, డిసెంబర్ అనే చెప్తాను. ఎందుకంటే నవంబర్, డిసెంబర్‌లో ఈ హైరింగ్ ఎవరికీ తెలీదు. జూన్, జూలైలో హైరింగ్ అయ్యేది ఎప్పుడైనా ప్లేస్‌మెంట్స్ హైరింగ్స్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్‌లో ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అన్ని ఇయర్స్‌కి ఉంటుంది. జూన్, జూలైలో జరిగే హైరింగ్ వచ్చేసి ఓన్లీ ప్లేస్‌మెంట్స్ 4థ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇది కన్సిడర్ చేసుకొని మీరు నన్ను ఫాలో అయ్యి పెట్టే లింక్స్‌ని యాక్సెస్ చేసుకొని కన్సిస్టెంట్‌గా అప్లై చేయండి. కంపల్సరీగా జాబ్ ఎలా రాదో మనం చూద్దాం.